నరసాపురం గ్రామానికి విచ్చేసిన కూటమి నేతలకి అందరికీ, మండల పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, స్థానిక నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, కూటమి నేతలకి, ముఖ్యంగా నరసాపురం గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడే వచ్చేటప్పుడు చాలా మంది దారిలో నన్ను అడిగారు, అమ్మా అన్ని ఓట్లేసి గెలిపించావు, ఇప్పుడు వరకు నువ్వు మా ఊరికే రాలేదు, నిన్ను చూడాలని మేము అడుగుతానే ఉన్నాము, ఇంకా రాలేదు అని చెప్పి మీ అందరి అభిమానానికి మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి గ్రామంలో కూడా నేను ఒకటే చెప్పాను, మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాకముందు గ్రామాల్లో ఏ పనులకి నోచుకోకుండా అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు ప్రజలకి అందించాలా అనే ధ్యేయంతో ప్రభుత్వాన్ని ముందుకి తీసుకెళ్తున్నారు. ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటూ మనం పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ కోణంలో మీ ఊర్లో ఏదో ఒక పని, ఇప్పుడే కాదు ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ముందు మీకు వచ్చి నేను కనపడినప్పుడు మీకు ఎన్నో వాగ్దానాలు చేశాను. ఆ వాగ్దానాల్లో కంప్లీట్గా కాకపోయినా ఒక 50% అయినా చేసి గాంధీ ఆ ఊరికి రాను అని మీ నాయకులకి చెప్పాను. ఈరోజు ఇక్కడున్న ఎంతో రైతు సోదరులు ఎంతో మంది అవస్థపడుతున్న ఒక బ్రిడ్జిని వేసి మీకు ఇవ్వడం జరిగింది. దాని ఓపెనింగ్కే ఈరోజు 58 లక్షల పనులు ఈ నరసాపుర గ్రామానికి ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకున్నాం. దానికోసమని ఈరోజు వచ్చాను. రాబోయే రోజుల్లో మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంకా కూడా మనం ఎన్ని పనులైతే మీకు అందరికి, ఇప్పుడు చాలా మంది డ్రైన్లు అడిగారు, సీసీ రోడ్లు అడిగారు, అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. డ్రైన్లు ఆల్రెడీ మనము ఎస్టిమేషన్స్ వేసి ఇచ్చున్నాం 2 కిలోమీటర్ల వరకు. తప్పకుండా అతి త్వరలో మీ గ్రామంలో డ్రైన్స్ కూడా వేస్తాం, దాని తర్వాత సీసీ రోడ్లు కూడా వేస్తాం. ఇప్పుడే మీరు చూస్తుంటారు, మీరందరూ కూడా ఇటు నెల్లూరుకి వెళ్తా కానీ ఇటు వచ్చేటప్పుడు కానీ మైపాడ్ రోడ్డు చూస్తుంటారు. ఆ మైపాడ్ రోడ్డు మనం చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇందుకూరుపేట మండల ప్రజలందరి భవిష్యత్తు కోసం క్యాన్సిల్ అయిపోయిన వర్క్ని మళ్ళీ తిరిగి ఆయన ఆర్ఎంబీ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వడం ద్వారానే ఈరోజు మనం ఆ రోడ్డు ఇంతవరకు వేసుకోగలుగుతున్నాం. ఆ రోడ్డు వేసుకున్న దానివల్ల మీకు అందరికీ ఎంత ఉపయోగమే ఇప్పుడే దారిలో వచ్చేటప్పుడు మన నాయకులందరూ చెప్తూ వచ్చారు. కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఇప్పటి వరకు మనం ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు చెప్పాం. అవి సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. అందరికీ అవ్వాతాతలకి 1వ తేదీ కల్లా 4000 పెన్షన్ అని చెప్పాం, పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. ఒకసారి ఆల్రెడీ ఇచ్చాం. ఇప్పుడు రేపు 22వ తేదీ తిరిగి మళ్ళీ తల్లికి వందనం అందరి అకౌంట్లలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేయబోతున్నాం. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం, అవి ఇస్తున్నాం. అలాగే మహిళలకు అందరికీ ఫ్రీ బస్సు మనం ఇస్తామని చెప్పాం ఎలక్షన్లోకి రాకముందు, అలాగే ఇచ్చాం. మీరందరూ వెళ్తున్నారా లేదా? ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఏమ్మా, ఫ్రీగా నెల్లూరుకి వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారా? దానివల్ల మీకు డబ్బులు మిగులుతున్నాయా? నెల్లూరుకి వెళ్ళిపోయి లేకపోతే అది ఖర్చు పెట్టేస్తున్నారా మిగిలిన డబ్బులు? సో మీకు అందరికీ తల్లి ఆ మాదిరి బస్సు ఫ్రీగా ఇస్తామని చెప్పాము. ఇక్కడి నుంచి మీకు నెల్లూరుకి వెళ్ళడానికి అందరూ ప్రతి మహిళ దాన్ని ఉపయోగించుకుంటుంది. అందుకు మాకు అందరికీ ఎంతో సంతోషం. అలాగే అన్నదాత సుఖీభవ, రైతులకి ఇంతకు ముందు 10,000 ఉంటే ఇప్పుడు 20,000 ఇస్తామని చెప్పి అడిగింది. రాబోయే రోజుల్లో అది కూడా ఇస్తాం. అలాగే కరెంట్ బిల్స్ అక్వా రైతులకి తగ్గిస్తామని చెప్పాము, అది కూడా చేయడం జరిగింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే మత్స్యకార సేవలో ముఖ్యంగా మత్స్యకార సోదరులు ఎంతో మంది ఉన్నారు మన మండలంలో. మత్స్యకార సేవలో ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. అలాగే ఆటో సేవలు అని చెప్పాం, బస్సులు వేసిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారని అది చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎన్నో మన ముఖ్యమంత్రి గారు చెప్పిన అన్ని కూడా 99% ఇవ్వడం జరిగింది. అలాగే చాలా మంది పెన్షన్ల గురించి అడిగారు, అవి కూడా ఎన్రోల్ చేస్తున్నారు. అర్హతలను బట్టి కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే మన ప్రభుత్వం, మీకు అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన ప్రభుత్వం ఇలా ముందుకు వెళ్తుందని. ఇదంతా ఒక ఎత్తు అయితే అభివృద్ధి ఇంకొక ఎత్తు. అందువల్లే మనం ప్రతి గ్రామంలో ఈరోజు ఎన్నో గుంటలున్న రోడ్లన్నీ పూడ్చుకోగలుగుతున్నాం. ఆ రోడ్ల మీద మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే చెప్పారో పల్లెలు పట్టణాలుగా చేస్తామని చెప్పి, అందులో భాగంగానే ఈరోజు మీ ఊర్లో కూడా ఈ బ్రిడ్జ్లు అయినప్పుడు అన్నిటికన్నా ముందు మనం వచ్చేటప్పుడు అక్కడ డేవిస్పేట దగ్గర ఒక సర్కిల్ ఉంది. అక్కడ ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి. మొన్న వరుసగా ఒక 4-5 యాక్సిడెంట్లు జరిగాయి. దాన్ని బట్టి మనం ఇమీడియట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, కలెక్టర్ ఇక్కడ లోకల్ గా కలెక్టర్ దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి దాన్ని పెట్టిన వెంటనే ఇప్పుడు మీరు చూసారు ఇమీడియట్ గా ఒక 2-3 నెలల్లో ఆ సర్కిల్ ని రెడీ చేశారు. ఇటు అటు వెళ్ళే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కూడా చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వంలో మీరు గమనించాల్సింది ఒకటి, ఎప్పుడు ఏది ప్రజలకి అవసరమో అప్పుడు అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో, అనుభవజ్ఞులైన ఆయన తప్పకుండా ప్రజలకి సాయం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్కూల్స్ చూసారు మీరు. ఇప్పుడు ప్రతి మండలంలో కూడా మనం ఎక్కడెక్కడైతే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు బాగలేవో అవన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్తో చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మనం ప్రతి గ్రామంలో స్కూల్స్ కూడా బాగు చేస్తామని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. అట్లాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి వల్ల మీరందరూ చూస్తున్నారు, ఆల్రెడీ మనకి స్కూల్ బుక్స్ వచ్చేసాయి, యూనిఫామ్స్ వచ్చాయి, మంచి భోజనం మధ్యాహ్నం పిల్లలకి ఆరోగ్యవంతమైన భోజనం ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తున్న పేదవాళ్ళకి అండగా ఉండే పనులని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకి అండగా ఒక కుటుంబ పెద్దగా ఉంటూ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు 1000 మందికి 10 కోట్ల పైన సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా అందివ్వడం జరిగింది. ఈ ఇందుకూరుపేట మండలంలో కూడా చాలా మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా సీఎం గారు అండగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా మన అంగన్వాడీ టీచర్స్, ఆయాలు వీళ్ళు పడుతున్న ఇబ్బంది చూసి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం వచ్చే విధంగా పనిచేశారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి ఇంజెక్షన్ స్టౌల్ కూడా ఏమ్మా రాలేదా పైకి అంగన్వాడీలందరూ ప్రభుత్వం ఎంత అండగా ఉందో మీకు అందరికీ తెలుసు. సో మీరు దానికంతా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము తల్లికి వందనం మీకు ఇవ్వలేదు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి. కానీ ఈరోజు మన పిల్లలకి సేవ చేసే అంగన్వాడీలు, మన మహిళలకి సేవ చేసే వీళ్ళు చాలా ముఖ్యమనే ఉద్దేశంతో, ఒకే ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ కూడా తల్లికి వందనం వచ్చే విధంగా ఇచ్చేశారు. అలాగే మీకు సిలిండర్స్ ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంజెక్షన్ స్టవ్ కూడా ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. అలాగే పాత్రలు కూడా అందిస్తున్నారు. కాబట్టి మేము చేయాల్సినవి మేము చేస్తున్నాం. అంగన్వాడీ టీచర్లుగా, హెల్పర్లుగా మీరు చేయాల్సిన బాధ్యత ప్రజలకి ఏ రకంగా మేము ఇస్తున్న వాళ్ళ దగ్గర వరకు తీసుకెళ్లాలో అవి మీరు చేయాల్సిన బాధ్యత మీకుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం మన ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న పుణ్యం అని చెప్పి మీరు అందరూ అనుకోవాలి. మీకు అందరికీ అండగా ఉంటాం. ఇళ్ళను కూడా తొందరగా, ఇప్పుడు కొంతమంది ఇళ్ల స్థలాలు ఇల్లు అడిగారు, అవి కూడా త్వరలో శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.